హాయ్ గైస్, మనం ఇప్పుడు క్యాలెండర్ ట్రిక్ చూద్దాం. ఏ ఇయర్ అయినా సరే 1700, 1800, 1900, 2000 ఏ ఇయర్లో ఏ డేట్ అడిగినా కూడా చెప్పడానికి మంచి ట్రిక్ ఉంది. సో ఆ క్యాలెండర్ ట్రిక్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వీటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అవి మంత్ కోడ్స్ అనమాట. ఓకే, జాన్ మంత్ కోడ్ ఏంటంటే 1, ఫెబ్ మంత్ కోడ్ 4, మార్చ్ 4, ఏప్రిల్ 0, మే 2, జూన్ 5, జూలై 0, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 6, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 1, 4, 6. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నార్మల్గా చిన్న నార్మల్గా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇక్కడ 144 ఉంది చూడండి. 3 కింద డివైడ్ చేసుకున్నాం మనం. 144ని ఏమని రాసుకోవచ్చు అంటే 12 స్క్వేర్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. 12 స్క్వేర్ 144. ఓకే, 025 అంటే 5 స్క్వేర్ కింద రాసుకుంటాం. 5 స్క్వేర్ ఏంటి 25. ఓకే, అలాగే 036ని ఏం రాసుకోవచ్చు 6 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఓకే, సో అలాగే 146 ఉంది, ఇక్కడ 144 ఉంది, అంటే 12 స్క్వేర్కి ఏం చేస్తున్నారు +2 చేస్తున్నారు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 12 స్క్వేర్ +2 అనమాట. ఓకే, సో ఈ మంత్ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఏ ఇయర్ కనుక్కోవడానికైనా 1800స్లో కానీ 1900స్లో కానీ 2000లో కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ 1900s అండ్ 2000s. ఇవే ఎగ్జామ్లో అడిగేది, ఏ ఎగ్జామ్ అయినా సరే. సో ఏ మంత్ సాల్వ్ చేయడానికైనా ఏ డేట్ సాల్వ్ చేయడానికైనా ఈ కోడ్స్ మాత్రం కంపల్సరీగా కావాలి. ఓకే, సో జాన్ మంత్, ఫిబ్రవరి, మార్చ్ 144, 025, 036, 146. సో ఇది మైండ్లో పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా. ఓకే, సో మనం ఫస్ట్ 1900 to 1999. సో ఆ ఇయర్ నుంచి 1900స్లో మొత్తం అన్ని ఏ ఇయర్ వచ్చినా సరే ఈజీగా ఎలా క్యాలెండర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో, అంటే ఒక డేట్ ఇచ్చి అది ఏ డే అడుగుతారు, అది ఎంత ఈజీగా చేయొచ్చో ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం 1900s చూద్దాం. 1900స్లో సో 1900స్లోకి వెళ్తే చూడండి, మనకి 1900స్కి వచ్చి కోడ్ ఏంటంటే మనకి వీక్లీ డేస్ కోడ్ ఉన్నాయి. డేస్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 0. సండే 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సండే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6, సాటర్డే 0. సో ఈ కోడ్స్ అన్ని ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆగస్ట్ 4th 1962 ఏ డే వచ్చింది అని అడిగారు అనుకోండి. ఏ డే వచ్చింది అని అడిగారు, ఆగస్ట్ 4th 1962. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇందులో 1, 2, 3 మొత్తం వాడు ఇచ్చిన డేటాలో 3 ఉన్నాయి. ఒకటి మంత్, ఒకటి డేట్, ఒకటి ఇయర్. ఓకే, సో ఫస్ట్ ఈ మూడిటికి మనం కోడ్స్ రాసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆగస్ట్కి ఏం కోడ్, ఆగస్ట్కి మనం చూస్తే ఇక్కడ ఆగస్ట్ కోడ్ ఏంటి 3, ఆగస్ట్ కోడ్ 3. సో ఆ మంత్ కోడ్స్ మాత్రం డైరెక్ట్ మైండ్లో ఉండిపోవాలి మనకి. ఆగస్ట్ కోడ్ వచ్చి 3, సో 3 ప్లస్ డేట్ అంతా 4th, 4 ప్లస్ ఏ ఇయర్ 62, ఇంక 1900 వదిలేయాలన్నమాట. ఓన్లీ 62ని యాడ్ చేస్తారు. 62 ఈ 3 అయిపోయిన తర్వాత ఇంకో ఒక్కటి ఉంటుంది, అది ఏంటంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అనమాట. ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి ఈ 62లో, ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి అది ఎలా కనుక్కుంటాం. 4తో మనం డివైడ్ చేస్తే 62ని 4 15s are 60, రిమైండర్ 2 వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటి కోఎఫిషియంట్ 15. సో 4 15s are 60. సో మనకి ఆ 15 తీసుకుంటామంటే అప్పటికి దాకా 15 లీప్ ఇయర్స్ వచ్చాయి అనమాట. ఓకే, సో ఈ 4ని యాడ్ చేస్తాం అంతే. ఈ 4ని యాడ్ చేస్తే మనకి వచ్చేస్తుంది ఆన్సర్. ఏంటో చూద్దాం ఒకసారి. 4ని యాడ్ చేయండి. 3 + 4 7, 7 + 62 69 + 15 84. సో ఎంత వచ్చింది మనకి 84 వచ్చింది. సో వచ్చిన ఆన్సర్ని, లాస్ట్కి వచ్చిన ఆన్సర్ని 7తో డివైడ్ చేయాలన్నమాట. 7తో డివైడ్ చేయాలి. ఓకే, 7 12s are 84. సో రిమైండర్ తీసుకోవాలి, కోఎఫిషియంట్ కాదు. రిమైండర్ ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. 7 12s are 84 కరెక్ట్గా డివైడ్ అయిపోతుంది. సో రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. అప్పుడు ఈ 0 ఎక్కడుంది సాటర్డే. 0 కోడ్ ఏంటి సాటర్డే. సో ఆగస్ట్ 4th 1962 ఏ రోజు సాటర్డే. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ కోడ్స్ ఏంటి, అసలు ఈ మంత్ కోడ్స్ ఏంటి, వీటన్నిటికీ
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ చాలా టైం పట్టేస్తుంది అండ్ అది అంత ఇంపార్టెంట్ కాదు. షార్ట్ కట్స్ అంటే ఇలానే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ 7తో ఎందుకు డివైడ్ చేస్తున్నాం అంటే వీక్ 7 days ఉన్నాయి, అందుకని 7తో డివైడ్ చేస్తున్నాం. ఓకే, అంతే. సో అలా మనకి ఇప్పుడు స్టార్టింగ్ కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో చూడండి, August 4th 1962 చేసాం. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ March 7th 1944 చూస్తున్నాం. ఇప్పుడు March 7th 1944. ఇప్పుడు చూడండి, మార్చ్ కోడ్ ఏంటి? మార్చ్ కోడ్ వచ్చి 4 అనమాట. ఓకే, 4 ప్లస్ ముందు ఏం చేయాలి? ఈ 3 యాడ్ చేయాలి. డేట్ ఎంత? 7. ఇయర్ ఏంటి? 44 ప్లస్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4తో డివైడ్ చేయండి. 44 4 11 జార్ 44 11. ఓకే, అంతే. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 7 + 4 11 11 + 11 22 22 + 44 66 66 ని 7తో డివైడ్ చేయాలి. 7 9 జార్ 63. అంటే రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. 3 వచ్చిందంటే ఏ డే? చూడండి, 3 వచ్చిందంటే ఏ డే? ట్యూస్డే. 3 వచ్చిందంటే ఏ డే? ట్యూస్డే. సో చూడండి, 1900కి సండే 1 అవుతుంది, మండే 2 అవుతుంది. సండే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా చేసేయచ్చు. సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4. ఓకే, సో ఇప్పుడు మనకి 3 వచ్చిన ఆన్సర్. సో ఏ డే అది? ట్యూస్డే. సో 3 వచ్చింది కాబట్టి ఇది ఏ డే? ట్యూస్డే. ఓకే, సో ఇలా మనం సింపుల్గా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, కేర్ఫుల్గా చూడండి. ఇది ఈ ఎగ్జాంపుల్ని ఫిబ్రవరి మంత్ ఉంది, 22nd ఉంది, 1944. సో ఇక్కడ పైన చూస్తే మనకి ఎగ్జాంపుల్ 44 ఏంటి? లీప్ ఇయర్. ఓకే, ఓకే. ఇప్పుడు చూద్దాం, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో క్లియర్గా ఇప్పుడు మీరు గమనించండి. ఓకే, సో ఫెబ్ కోడ్ ఏంటి? 4. ఓకే, 144 కదా స్టార్టింగ్ ఉంది, 144. ఫెబ్ కోడ్ ఏంటి? 4. ఓకే, సో నెక్స్ట్ ఆ కోడ్స్ మాత్రం మీకు ఇంకా మైండ్లో ఉండిపోవాలన్నమాట. డేట్ ఎంత? 2. ఇయర్ ఎంత? 44. తర్వాత ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4తో డివైడ్ చేస్తే 44ని 11 వచ్చింది. 11 లీప్ ఇయర్స్ ఉన్నాయని వచ్చింది. కానీ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చూడండి, Feb 2nd 1944. లీప్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక ఇయర్లో? అంటే ఆ ఎక్స్ట్రా డే ఎప్పుడు వస్తుంది? Feb 29th వస్తుంది, రైట్? Feb 29th వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చిన డేట్ ఏంటి? Feb 2nd. మనం ఈ 44ని లీప్ ఇయర్ కింద కౌంట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, లీప్ ఇయర్ కింద కౌంట్ చేసుకుంటున్నాం. కానీ ఇంకా లీప్ ఇయర్ స్టార్ట్ కాలేదు, ఎందుకంటే Feb 2nd ఇచ్చారు డేట్. అదే పై ఎగ్జాంపుల్ తీసుకుంటే March 7th ఇచ్చారు, సేమ్ అది కూడా లీప్ ఇయర్. 44 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి. సో March 7th ఇచ్చారు కాబట్టి ఎస్, లీప్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాం అన్నమాట. 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ లీప్ ఇయర్ ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఇక్కడ మనం 11 లీప్ ఇయర్స్ తీసుకోకూడదు అనమాట. అప్పుడు ఎంత తీసుకోవాలి? 10 లీప్ ఇయర్స్ తీసుకోవాలి. ఏం చేస్తాం? జస్ట్ -1 చేస్తాం అంతే. ఓకే, ఏం చేస్తాం? -1 చేస్తాం. సో అప్పుడు -1 చేస్తే 11 - 1 10. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇవన్నీ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏంటి? 4 + 2 6 6 + 44 50 + 10 60. 60ని 7తో డివైడ్ చేస్తే 7 8 జార్ 56. 4 రిమైండర్ వచ్చింది. 4 రిమైండర్ వచ్చిందంటే ఏ డే అది? 4 రిమైండర్ వచ్చింది. ఇక్కడ చూడండి, వెన్స్డే. ఓకే, ఏంటి? వెన్స్డే. సో డైరెక్ట్ చెప్పొచ్చు ఇది ఏంటి? వెడ్నెస్డే అని. ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఓకే, ఇప్పుడు August 24th 1991 ఏ డే చూద్దాం. సో ఇప్పుడు ఆగస్ట్ అంటే ఫస్ట్ కోడ్ ఏంటి? ఆగస్ట్ కోడ్ 3. ఆగస్ట్ కోడ్ 3. ఓకే, 3 ప్లస్ డేట్ ఎంత? 24. ఫస్ట్ ఏం చేయాలి? ఈ 3 యాడ్ చేయాలి, ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఇయర్ ఎంత? 91. అప్పుడు దాకా వచ్చిన లీప్ ఇయర్స్ ఎన్ని? 4తో డివైడ్ చేయండి 91ని. 4 2s are 8. 91 4తో డివైడ్ చేస్తున్నాం. 4 2s are 8 11. 4 2s are మళ్ళీ 8. సో 22 వచ్చింది. సో 22. ఓకే, ఏం చేస్తాం? మొత్తాన్ని యాడ్ చేస్తాం.
3 + 24 27, 27 + 22 27, 29 49, 49 + 1 50, 50 + 9 50 + 90 140, 140 వచ్చింది. 140 ఏం చేయాలి? 7 తో డివైడ్ చేయాలి. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. చూసుకోండి, రిమైండర్ తీసుకోవాలి మనం ఇక్కడ, కోఎఫిషియంట్ కాదు. ఇక్కడ కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయో చూస్తున్నాం. 22 లీప్ ఇయర్స్ వచ్చాయంట అప్పటికి. 22 × 4 88. ఓకే, 22 లీప్ ఇయర్స్ వచ్చాయి అప్పటికి. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం? మనకి ఏమొచ్చింది? రిమైండర్ 0 వచ్చింది. 0 వస్తే ఏంటి ఆన్సర్? 1900లో 0 వస్తే అది సాటర్డే. ఇది వెంటనే చెప్పాలి. ఇంకా సండే 1 వస్తే సండే, 2 మండే, 3 ట్యూస్డే, అలా వెంటనే మనకి 0 అంటే సాటర్డే, వెంటనే అది స్ట్రైక్ అప్ అయిపోయినట్టు మైండ్కి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, 1900లో. నెక్స్ట్ మనం 2000 ఇయర్లో ఏం చేయాలో చూద్దాం. సో జనవరి కోడ్ ఏంటి? 1. జనవరి కోడ్ 1. 4th డేట్ +4 ప్లస్ ఇయర్ ఏంటి? 96 ప్లస్ ఎన్ని లీప్ ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఫస్ట్ థింగ్ ఏం చూడాలి? 96 లీప్ ఇయరా కాదా చూడాలి. 96 లీప్ ఇయరా కాదా? ఎస్. 4తో డివైడ్ చేయండి 96ని. 4 2s are 8, 16, 4 4s are 16. రిమైండర్ 0 వచ్చింది. ఎస్, లీప్ ఇయర్. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అప్పుడు మనం డేట్ చూడాలి. ఇది లీప్ ఇయర్ అయితే ఖచ్చితంగా ముందు నుండి డేట్ చూడాలి. చూస్తే Jan 4th ఉంది, అంటే ఇంకా లీప్ ఇయర్ స్టార్ట్ కాలేదు. మార్చ్ నుంచి లీప్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే Feb 29th కదా ఎక్స్ట్రా డే. సో మార్చ్ 1st నుంచి లీప్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి మనం? లీప్ ఇయర్స్ 24 లేవు అప్పుడు, ఎందుకంటే 1996 ఇంకా లీప్ ఇయర్ కాదనమాట, ఎందుకంటే Jan 4th చెప్తున్నాం కాబట్టి. సో ఏం చేయాలి? -1 చేయాలి. సో -1 చేస్తే ఎంత వస్తుంది? 23 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? 96 + 4 100, 100 + 24 124 డివైడెడ్ బై 7. ఓకే, రిమైండర్ ఏంటి? 7 1s are 7, 54 ఉంది. 7 7s are 49. ఎంత వచ్చింది? 5 వచ్చింది రిమైండర్. రిమైండర్ 5 వస్తే ఏ డే? రిమైండర్ 5 వస్తే ఏ డే? థర్స్డే. ఓకే, సో వెంటనే మనం చెప్పేయచ్చు అది ఏ డే అని, థర్స్డే అని చెప్పేయచ్చు. సో ఇలా మనం ఎలాంటి డేట్ ఇచ్చినా 1900స్లో ఏ ఇయర్లో ఏ డేట్ ఇచ్చినా సరే మనం ఈజీగా చెప్పేయచ్చు. మనం ఫస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే మనకి మంత్ ఇస్తాడు, డేట్ ఇస్తాడు, ఇయర్ ఇస్తాడు. ఆ మూడింటిని ప్లస్ లీప్ ఇయర్ని యాడ్ చేయాలి. లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. ఆ ఎన్ని ఉన్నాయో చూసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఇయర్ కానీ లీప్ ఇయర్ అయితే అక్కడ ఉన్నది జనవరి మంతా, ఫిబ్రవరి మంతా, లేదా ఫిబ్రవరి తర్వాత ఏ మంత్ అయినా పర్లేదు, డైరెక్ట్గా ఎంత వస్తే అంత యాడ్ చేసేయచ్చు. కానీ ఫిబ్రవరి మంత్ ముందుదైతే -1 చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ లీప్ ఇయర్స్కి మాత్రమే, ఏ ఇయర్కి పడితే ఆ ఇయర్కి కాదు. ఓకే, ఓన్లీ లీప్ ఇయర్స్కి. లీప్ ఇయర్స్లో మాత్రమే జనవరి ఫిబ్రవరి వస్తే మాత్రమే -1 చేయాలి. మిగతా వాటికి అన్నిటికీ సేమ్ నెంబర్ని యాడ్ చేయటమే. ఓకే, సో అది మాత్రం మీ మైండ్లో స్ట్రిక్ట్గా పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం 2000 ఇయర్లో ఏం చేయాలో చూద్దాం. ఓకే, 2000 ఇయర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో ఓకే, మనం ఇప్పుడు 2000 ఇయర్కి ఎలా చేయాలో చూస్తున్నాం. చూడండి, మనం 1900కి ఫస్ట్ డే ఏం తీసుకున్నాం? సండే తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? ఫస్ట్ డే ఫ్రైడే తీసుకుంటున్నాం. ఓకే, చూడండి, ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, Jan 1st 2000 ఇయర్ స్టార్ట్ అవుతుంది. Jan 1st డే వచ్చి సాటర్డే అనమాట. ఏ డే? సాటర్డే. ఓకే, సాటర్డే కాబట్టి ఆ ముందు రోజు నుంచి తీసుకోవాలన్నమాట, ఫ్రైడే నుంచి తీసుకున్నాం. అలాగే 1900లో చూసుకున్నాం అనుకోండి, మనం ఫస్ట్ డే ఇక్కడ 1 నెంబర్ 1 సండే తీసుకున్నాం. ఇది ఫస్ట్ డే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు రోజు 1 తీసుకోవాలన్నమాట. ఓకే, అలాగే 2000 సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు రోజు అంటే ఫ్రైడే 1 తీసుకున్నాం. సో అంటే ఓన్లీ ఈ కోడ్సే మారుతాయి, కానీ ఈ మంత్ కోడ్స్ మాత్రం అన్ని సేమ్ ఉంటాయి. 1900, 2000, 1800 ఏ 100 ఇయర్స్కి, ప్రతి 100 ఇయర్స్కి ఏ ఇయర్కి అయినా సరే ఇవి కామన్. కానీ ప్రతి 100 ఇయర్స్కి ఒకసారి ఈ కోడ్స్ మాత్రం మారుతాయి అనమాట. డే కోడ్స్, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ఈ డే కోడ్స్ మాత్రం మారుతాయి. అవి ఎలా మారుతున్నాయి కూడా చెప్తున్నాను.
2000 ఫస్ట్ డే సాటర్డేతో స్టార్ట్ అవుతుంది. సో ముందు రోజు నెంబర్ 1 అవుతుంది. ఓకేనా? సో అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, అదొక పాయింట్. జస్ట్ ఏం లేదు, ఇంకా 2000 అయితే ఫ్రైడే నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. అదొకటి గుర్తుపెట్టుకుని చాలు. ఫ్రైడే, సాటర్డే, సండే 1 నుంచి 6 వరకు వేసుకోవాలి. 7 వేసుకోకూడదు. తర్వాత ఏం వేసుకోవాలి? 0 వేసుకోవాలి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? మళ్ళీ కామన్ సేమే. ఇప్పుడు 2000 ఇయర్కి వచ్చాం. 2000 ఇయర్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు జూలై 4, 2045 ఏ డే కనుక్కుందాం. ఫస్ట్ జూలై కోడ్ ఏంటి? జూలై కోడ్ ఏంటి? 0 ప్లస్ డేట్ ఎంత? 4 ప్లస్ ఇయర్ ఎంత? 45 ప్లస్ ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి అనేది కావాలి ఇప్పుడు మనకి. ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయంటే 4తో డివైడ్ చేస్తాం 45ని, ఇయర్ని 45. 4 11s are 44. 4 11s are 44 అంటే 11 వచ్చాయి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. 11 వచ్చాయి. కానీ ఒక థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2000 కూడా లీప్ ఇయర్ అనమాట. 2000 ఏంటి? లీప్ ఇయర్. 2000 ఏంటి? లీప్ ఇయర్. అదే 1900 చూస్తే అది లీప్ ఇయర్ కాదు. ఓకే, ఎప్పుడైనా సరే 100s వస్తున్నాయి అనుకోండి, చూడండి, ఎప్పుడైనా సరే చెప్తున్నాను క్లియర్గా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది 100s వస్తున్నాయి అంటే 1600, 1700, 1800, 1900, 2000. ఓకే, సో ఇలా 100s వచ్చినప్పుడు ఇవి లీప్ ఇయరా కాదా తెలుసుకోవాలంటే చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అవుతున్నాయా లేదా అని కాదు చూడాల్సింది. 100s ఎప్పుడైతే వస్తున్నాయో ముందు 2 డిజిట్స్ డివిజిబుల్ అవుతున్నాయా లేదా చూడాలి. 4 4s are 16. అవును, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో 1600 ఏంటి? లీప్ ఇయర్. 17 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వట్లేదు, ఇది లీప్ ఇయర్ కాదు. 1700, 18 డివిజిబుల్ కాదు, 19 డివిజిబుల్ కాదు, 2000 మళ్ళీ డివిజిబుల్ అవుతుంది. సో ఇది కూడా ఏంటి? లీప్ ఇయర్. సో లీప్ ఇయర్స్ అనమాట. 2000 లీప్ ఇయరే, 1600 లీప్ ఇయరే. కానీ 1700, 1800, 1900 లీప్ ఇయర్ కాదు. ఓకే, అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం మామూలుగా అయితే 11 లీప్ ఇయర్స్, 4తో డివైడ్ చేస్తే 11 వచ్చింది. కానీ ఎక్స్ట్రా ఇక్కడ 2000 కూడా లీప్ ఇయర్ అనమాట. 2000 కూడా లీప్ ఇయర్ కాబట్టి 11 + 1 చేయాలి మనం. 11 + 1 చేయాలి మనం. 11 + 1 ఎంత? 12. ఓకే, 11 + 1 12. సో ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు? మామూలు ప్రొసీజరే, యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే 4 + 12 16, 16 + 5 21, 21 + 40 61 డివైడెడ్ బై 7 చేస్తాం. 7 8s are 56. 56 అంటే రిమైండర్ ఎంత? 5 వచ్చింది. 5 వస్తే ఏంటి? ట్యూస్డే. ఓకే, 5 వస్తే ఏంటి? ఇది ఏ డే? ట్యూస్డే. సో ఇలా సింపుల్గా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో సెప్టెంబర్ 5th 2064 ఏ డే అని అడుగుతున్నాడు. సో సెప్టెంబర్ కోడ్ ఏంటి? ఫస్ట్ ఇది మాత్రం మైండ్లోకి వచ్చేయాలి మీకు. ఎంత? 6 అనమాట. సెప్టెంబర్ కోడ్ ఏంటి? ఇక్కడ మనం చూస్తే సెప్టెంబర్ కోడ్ 6. వీటిని మాత్రం అన్నిటిని మైండ్లో పెట్టేసుకోవాలి ఇంకా. ఓకే, ఈ మంత్ కోడ్స్ మాత్రం అసలు ఏ ఇయర్ కైనా మారవు కాబట్టి ఇవి అలా మైండ్లో పెట్టేసుకోవాలి. ఓకే, సో సెప్టెంబర్ కోడ్ 6 ప్లస్ డేట్ ఎంత? 5 ప్లస్ చూడండి ఈ 3 ఫస్ట్ యాడ్ చేయాలి. ఇయర్ ఏంటి? 64 ప్లస్ 4తో డివైడ్ చేయండి 64ని. 4 1s are 4, 4 6s are 24. ఓకే, అంటే లీప్ ఇయర్ ఇది. సో లీప్ ఇయర్ అయినప్పుడు ఏం చేయాలి? ముందు డేట్ చూడాలి. డేట్ చూస్తే సెప్టెంబర్ ఉంది. ఓకే, సెప్టెంబర్ అయితే ప్రాబ్లం ఏం లేదు, అసలు ప్రాబ్లం లేదు కాబట్టి 16 వచ్చింది. కానీ ఏంటి? 2000 కూడా లీప్ ఇయర్ కాబట్టి ఏం చేయాలి? +1 చేయాలి. +1 అంటే 17. 17 యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. 64 + 6 70, 17 + 5 22, 70 + 22 92 డివైడెడ్ బై 7 చేయండి. డివైడెడ్ బై 7 చేస్తే 7 1s are 7, 22 7 3s are 21. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. రిమైండర్ 1 వచ్చింది. 1 వస్తే ఏంటి? ఫ్రైడే. నెంబర్ 1 ఫ్రైడే. ఎందుకంటే మనం 1 ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 2000 ఇయర్కి 1 అని ఫ్రైడే. సాటర్డే 2 3 4 5 6 0. సో ఇవి ఖచ్చితంగా వీటిని కూడా మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఓకే, సో ఇంక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం 2000 ఇయర్కి. ఓకే, Jan 2nd 2096. సో జాన్ ఎంత? 1. నెంబర్ డేట్ ఎంత? 2. ఇయర్ ఏంటి? 96. లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 4తో డివైడ్ చేయండి. 4 24s 96.
ఓకే, కానీ 2000 కూడా లీప్ ఇయర్ అంటే ఏం చేయాలి, +1 చేయాలి. కానీ ఇదేంటి లీప్ ఇయర్, ఇది 96 లీప్ ఇయర్ కాబట్టి ముందు నేను చూడాలి మంత్ చూడాలి. మంత్ చూస్తే జనవరి ఉంది, సో ఇంకా లీప్ ఇయర్ స్టార్ట్ కాలేదు, అప్పుడు ఏం చేయాలి, -1 చేయాలి. సో ఈ -1 +1 పోతే 24 మిగులుతుంది అనమాట. ఇది మాత్రం మీరు చాలా సీరియస్గా చూడాల్సిన విషయం. ఇది ఏంటిది, అనవసరంగా మిస్టేక్ చేస్తారు. లేదంటే ఏంటి, ఇక్కడ ఇది లీప్ ఇయర్ అయితే ముందున మంత్ చూడాలి. ఓకే, ముందున మంత్ చూడాలి. జనవరి ఉంది, సో ఏం చేస్తాం, ఎలాగా 2000 ఇయర్ నీ లీప్ ఇయర్ అది ఎక్స్ట్రా యాడ్ చేయాలి, కానీ ఇక్కడ మైనస్ చేయాలి. సో ఆ రెండు సరిపోతాయి అనమాట. అప్పుడు +24 చేస్తే సరిపోతుంది. ఈ +1 -1 పోతాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేస్తాం. మొత్తాన్ని యాడ్ చేస్తే 96 + 4 100 + 20 120 + 3 123 డివైడెడ్ బై ఎంత, 7. సో 7తో డివైడ్ చేస్తే 7 1s are 7 53 ఉంది. 7 7s are 49 అంటే ఎంత వచ్చింది, రిమైండర్ 4 వచ్చింది. సో 4 వస్తే ఏడే మనకి, 4 వస్తే మండే, 4 వస్తే ఏడే మండే. సో January 2nd 2096 ఏడే అంటే మండే. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం 1700 కానీ 1800 కానీ, ఇప్పుడు 1800 ఇయర్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1800 ఇయర్లో ఏ డేట్ అయినా సరే ఏ ఇయర్నైనా సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, 1800 వచ్చేసి మనకి వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏం స్టార్ట్ అవుతుంది, వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక్క విషయం తెలిస్తే చాలు. మనం ఏం చేయాలి, వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుందంటే ముందు రోజు ఏంటి, ట్యూస్డే. సో నెంబర్ 1 ఏం తీసుకోవాలి, ట్యూస్డే తీసుకుంటాం. తర్వాత వెన్స్డే 2 అవుతుంది, థర్స్డే 3 అవుతుంది, సో ఆన్ అప్ టు 0 వరకు. 0 ఏమవుతుంది, మండే అవుతుంది. సో ఇది తీసుకుంటాం. ఇంకేముంది, ఇంకా మిగతాదంతా సేమ్. 1800 లీప్ ఇయర్ కాదు, సో ఆ ఎక్స్ట్రా 1 యాడ్ చేయక్కర్లేదు, అంతే. సో ఇది బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో మనకి 1800 కాదు 1700కైనా సరే ఒక డే, ఫస్ట్ డే తెలుసుకుంటే, January 1st మాత్రం తెలుసుకుంటే మనమే రాసుకోవచ్చు. ఈ కోడ్స్, డే కోడ్స్ మనమే రాసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం ఎలాంటిదైనా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఒకటే డిఫరెన్స్ 1900కి 2000కి ఏంటి, 1900 లీప్ ఇయర్ కాదు. ఓకే, కాబట్టి 4తో డివైడ్ చేసి దాన్ని అలా యాడ్ చేసేయచ్చు. కానీ 2000 లీప్ ఇయర్, సో 4తో డివైడ్ చేస్తే వచ్చిన నెంబర్కి ఇంకొక 1 యాడ్ చేయాలి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, లీప్ ఇయర్ అయినప్పుడు ముందున డేట్ చూసుకోవాలి. అది కానీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే -1 చేసుకోవాలి, ఎందుకంటే లీప్ ఇయర్ అప్పటికి ఇంకా స్టార్ట్ కావట్లేదు కాబట్టి. అంతే. ఇవి మైండ్లో పెట్టుకుంటే ఇంకా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. Okay guys, thanks for watching. Please do subscribe to our channel. This is Sumant signing off. Bye bye.